బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని ఏమీ క్రింద వేయవద్దని చెప్పగా, మధ్యాహ్నము కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరముగా ఉన్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవుచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా, ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరి గాని మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చు వాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారునైనా, కానీ మీ యొక్క మహాకృపలోనైనా కాచి కాపాడుకొని మీ సన్నిధిలో ఉంచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చేరువచ్చిన బిడ్డలను బట్టి వందనాలని ఎంతమంది అయితే రావాల్సి ఉన్నారో త్వరపడి నీ సన్నిధికి రావడానికి తగిన సహాయం చేయండి. చదవబడిన వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే అన్యులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమనంటే చూడండి, అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో కొన్ని ఆత్మీయమైన విషయాలు మనం పరిశీలన చేద్దాం ఈ రాత్రికాల సమయంలో. ఏంటంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు, లేదంటే మన ప్రార్థన ఎట్లా ఉండకూడదంటే అసహజంగా మన ప్రార్థన ఉండకూడదు. మనం ప్రార్థన ఎట్లా చేయాలంటే సహజంగా చేయాలి. తర్వాత అనుచితంగా మనం ప్రార్థించకూడదు అనే విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో వాళ్ళు ఎక్కువగా శబ్దం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. తర్వాత వారు బిగ్గరగా కేకలేస్తూ ఉన్నారు, వారు అరుస్తూ ఉన్నారు, వారు గంతులు వేస్తూ ఉన్నారు. అయితే ఏలియా వారి యొక్క ప్రార్థన చూసి అపహాస్యం చేస్తూ ఉన్నాడు. మరి మనం ప్రార్థన చేసేటప్పుడు ఇలాంటి విషయాలు మన యొక్క ప్రార్థనలో ఉండకూడదు. ఎందుకంటే ఈ విషయాలు ఎవరికి సంబంధించినవి అంటే అన్యాచారము అనే విషయం గురించి మనకి అక్కడ 28వ వచనంలో మనకు తెలియజేస్తా ఉన్నారు. 28వ వచనం చదవండి. వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున చాలు. అన్యాచారము. ఈ లోకంలో మనం ప్రార్థన చేసేటప్పుడు మనం వ్యర్థమైన మాటలు మనం పలికేమనుకోండి, లేదంటే మనం పెద్ద పెద్దగా కేకలు వేసి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే అది నిజమైన ప్రార్థన అనుకున్నాము అనుకోండి, అది అన్యాచారమే అని మనం గుర్తించాలి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తూ ఉన్నారు? మరి గట్టిగా కేకలు వేయచ్చు. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనేది దేవునితో రహస్యంగా మాట్లాడేది ప్రార్థన. మరి ఎంత ప్రాముఖ్యమైన ప్రార్థనలో మనం అన్యాచారాన్ని ఏం చేస్తున్నాం? కలిపేస్తూ ఉన్నాం. అందుకే చూడండి, మన యొక్క జీవితంలో ప్రార్థన ఎవరైనా సహజంగా బాగా గట్టిగా కేకలు వేసి ప్రార్థన చేస్తే మనం ఏమనుకుంటామంటే ప్రార్థన బాగా గట్టిగా చేస్తున్నారు, బలమైన ప్రార్థన అనుకుంటాం. కాదు, అది ఒక అన్యాచారం అనే విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి మన జీవితంలో మన యొక్క ప్రార్థనలో అసహజం అనేది ఉండకూడదు. దేవునికి మనం మొర్రపెట్టేటప్పుడు మన యొక్క ప్రార్థన ఎట్లా ఉండాలి? సహజంగా ఉండాలి. సహజంగా ఉండాలి అంటే చూడండి, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు వారు ఏ విధంగా చేశారు చూద్దాం ఒకసారి.
లూకా సువార్త 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం చదవండి. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలో వేదన కనబడతా ఉంది. మరి మనం ప్రార్థన చేసేటప్పుడు మనం వేదనతో ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థన ఎట్లా ఉంది? వేదన లేదు. మనం ఎట్లా ప్రార్థన చేస్తామంటే ఒక మెషిన్ లాగా ప్రార్థన చేస్తాం. ఏదో ఆ 4 మాటలు వల్లించి ప్రార్థన ఆమేన్ అంటాం కాదు. మనం ప్రార్థన ఎట్లా చేయాలంటే వేదనతో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆతురతతో మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చొని దేవునికి ఆతురత అంటే మన యొక్క సమస్యను ఆ విధంగా మనం చెప్పుకునేవారుగా ఉండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు చెమట పట్టాలి మనకి. ఎవరన్నా ప్రార్థన చేసినప్పుడు చెమట పట్టిద్దా? ఎందుకు పట్టదు? ఎందుకు? మనం ఎట్లా ప్రార్థన చేస్తాం? మన నోటి నుండి మనం ప్రార్థించేవారుగా ఉంటాం. మన యొక్క మనసులో, మన యొక్క హృదయంలో వేదన ఉంటే ఏమైందంటే చెమట బయటకు వచ్చింది ఆ యొక్క వేదనను బట్టి. ఒకవేళ ఉదాహరణకి మన రక్త సంబంధికులు ఎవరైనా చనిపోయారు అనుకోండి, బాగా ఎక్కువగా ఏడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా చెమట పట్టేస్తుంది ఆ యొక్క వేదన బట్టి. ఒకవేళ మనం పెద్దగా ఏడవకపోయినా మనసులో వేదన ఉంటే ఏమైందంటే ఆ యొక్క చెమట పట్టేసి ఒక వణుగు లాంటిది వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ప్రార్థన చేసేటప్పుడు అసహజంగా మనం ప్రార్థించేవారుగా ఉండకూడదు. మనం వేదనతో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మనం ఆతురత కలిగి మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తే చెమట పట్టే విధంగా మనం ప్రార్థించాలి. మనం పనికి వెళ్ళినప్పుడు చెమట పట్టకుండా మనం పని చేస్తామా? చెయ్యం. ఖచ్చితంగా చెమట పట్టాల్సిందే. మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఎందుకు చెమట పట్టాలా? మన ప్రార్థన ఎట్లా ఉందంటే ఏదో నామకార్థంగా మనం ప్రార్థించేవారుగా ఉన్నాం. చూడండి, ఇంకొక వ్యక్తిని చూద్దాం. హన్నా తన యొక్క జీవితంలో చాలా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది దేవుని సన్నిధిలో. తర్వాత తను చూడండి, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం చదవండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఇక్కడ మనకి రెండు యేసుక్రీస్తు వారు కనబడ్డారు. రెండవదిగా మన హన్నా కనబడతా ఉన్నారు. ఎట్లా? దుఃఖాక్రాంతురాలై. మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలి? మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలంటే మన మనసులో వేదన కలిగి రావాలి మనం దేవుని సన్నిధికి. ఏముందిలే, నేను గురువారం ప్రార్థన పెట్టలేదులే, ఈ వారం కూడా ఏం పెడతాంలే, ఏం వెళ్తాంలే అనుకోకూడదు. వేదనతో ఉండాలి. ఎందుకు పెట్టలేకపోయారో, ఈరోజు ప్రార్థన జరుగుతుందిగా మనం పరిగెత్తుకుంటూ రావాలి. దుఃఖంతో ఉండాలి. అందుకే చూడండి, ఇక్కడ హన్నా తన యొక్క జీవితంలో దుఃఖాక్రాంతురాలుగా మనకు కనబడతా ఉంది. తర్వాత హన్నా ఏడుస్తూ ఉంది, హన్నా వేదన పడతా ఉంది. మరి మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ 3 విషయాలు మన జీవితంలో మనం చూడగలుగుతా ఉన్నామా? దేవుడు మన యొక్క ప్రార్థన ఎందుకు వినటం లేదంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనకు దుఃఖం లేదు, వేదన లేదు, ఏడుపు లేదు. ఏం చేస్తున్నాం మనం? అఫీషియల్గా మనం ఏదో ఒక బైబిల్ని చేతిలో పెట్టుకుంటున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, కూర్చుంటున్నాం, ఏదో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం, వెళ్ళిపోతూ ఉన్నాం. దుఃఖాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో వేదనతో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఎవరైతే అలాంటి బాధ కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చూడండి, 12వ వచనం చదవండి. 1వ అధ్యాయం 12వ వచనంలో, ఏలయనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండెను. 13వ వచనం, ఆమె పెదవులు మాత్రం కదులుచుండెను, ఆమె స్వరము వినబడక ఉండెను, కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొనెను. హన్నా దేవుని సన్నిధిలోకి వచ్చి పెద్దగా కేకలేయొచ్చుగా. ఏడుస్తూ ఉంది. తను ఎంతో దుఃఖాక్రాంతురాలుగా ఉంది, మనసులో ఎంతో వేదన కలిగి ఉంది, ఎంతో బాధ కలిగి ఉంది. కానీ దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తూ ఉంది? చాలా సైలెంట్గా ఉంది, దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. కానీ మనం కొంతమంది ఏమనుకుంటారంటే మన ప్రార్థన ఉద్యమం ఉండాలంటారు.
ఉజ్జీవనంగాల్ని పెద్ద పెద్ద కేకలు అనుకుంటారు, కాదు. మన ప్రార్థనలో మనం ఏం కలిగి ఉండాలి? చూడండి, అక్కడ పెదవులు కదులుతూ ఉన్నాయి, తన యొక్క స్వరము వినబడలేదు. పెదవులు కదులుతూ ఉంది కానీ స్వరం వినబడినట్లు మనకు కనబడతల్లా. ఏం చేస్తూ ఉంది హన్నా? తను వేదనతో వచ్చింది, దుఃఖంతో వచ్చింది, బాధతో వచ్చింది, పెదాలు కదులుతూ ఉన్నాయి. మరి హన్నా ఏం చేస్తూ ఉంది? 15 వచనం చదవండి. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. దేవుని సన్నిధిలో మన యొక్క ఆత్మను కుమ్మరించేవారుగా ఉండాలి. చూడండి, మనం ప్రార్థన ఏ విధంగా చేయాలి అనే విషయం గురించి పాత నిబంధన గ్రంథంలో హన్నా ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ కాలంలో మనం చూస్తే ప్రార్థన అంటే భయపడే విధంగా చేస్తూ ఉన్నాం మనం. ఒకవేళ ప్రార్థించేవాళ్ళు మన పక్క పోర్షన్లోకి వచ్చారంటే భయం. ఎందుకు? పెద్ద పెద్దగా కేకలేసి ప్రార్థన చేస్తారే మేము ఇల్లు ఏమో అంటారు. ఒకవేళ మనం పక్కన స్థలం కొనాలంటే, మందిరం అంటే భయం. ఎందుకు? అయ్యా మీరు కేకలేస్తారయ్యా, మేము ప్రార్థనకి మేము స్థలాన్ని ఇవ్వము అని చెబుతూ ఉన్నారు. కానీ హన్నా తన యొక్క హృదయాన్ని దేవుని యొక్క సన్నిధిలో ఏం చేస్తూ ఉంది? కుమ్మరిస్తూ ఉంది. ఎందుకు కుమ్మరిస్తూ ఉంది? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఎట్లా జీవిస్తూ ఉన్నామంటే మనకు అసలు కోపమే లేదు. హన్నా ఎందుకు అట్లా తన యొక్క హృదయాన్ని కుమ్మరిస్తూ ఉందంటే, చూడండి 16వ వచనం చదవండి. నీ సేవకురాలైన నన్ను చెడుదానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటినను. అంటే తను అత్యంత కోప కారణమును బట్టి ప్రార్థన చేస్తూ ఉంది. ఎవరు? హన్నా. ఈ లోకంలో మనకి ఏదన్నా నష్టం కలిగిందనుకోండి, మనం ఏం చేస్తాం? మనుషుల వైపు చూస్తాం, ఎవరేం చేస్తారా అని. కానీ మనం వేదనతో మనం దేవుని సన్నిధిలో ఉండి కోప కారణము, తనకు ఒక కారణం ఏంది? ఒక కోపం కారణం ఉంది. ఎందుకు? తనకి బిడ్డ కావాలి. దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంది, అయ్యా నాకు బిడ్డ కావాల్సిందే, మగబిడ్డే నాకు కావాలి. ఆ బిడ్డను ఏం చేస్తాను? నీకే అప్పగిస్తాను, నీ సన్నిధిలోనే పెడతాను అని ఎంతగానో ప్రార్థన చేసినట్లు మనకు కనబడతా ఉంది. అయితే ప్రార్థన చేసి సమూయేలును కన్నది హన్నా. అయితే ఈ ప్రార్థన బట్టి సమూయేలు ప్రార్థించే ప్రవర్తగా అయ్యాడు సమూయేలు. మరి మన ప్రార్థన ఎట్లా ఉంది? మనం ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నాం? చూడండి, 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము. ఆ మాట మనం చూద్దాం. అది నా మాట కాదు. 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. 12:2. నేను తల నిలిచిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చి తిని. చూడండి, అక్కడ ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? సమూయేలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? బాల్యము నుండి తల నెరిసే సమయం అంటే ముసలివాడైపోయాడు. ఎవరు? సమూయేలు గారు. అంటే నేను ముసలివాడిగా, మీ అందరికీ తెలుసు, నేను ఇక్కడే ఉన్నాను, చిన్నప్పటి నుండి ఇక్కడే ఉన్నాను, ఇప్పుడు నేను వృద్ధులను అయిపోయానని చెప్పి వాళ్ళకి గుర్తు చేస్తూ ఏమన్నాడంటే, చూడండి 23వ వచనం చదవండి. 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మరి ఎక్కువ ఆసక్తితో మీ నిమిత్తము ప్రార్థన చేసేదను. ఒక ప్రార్థించే ప్రవర్తన కన్నది హన్నా. ఎందుకు కన్నది? ప్రార్థనతో కన్నది కాబట్టి సమూయేలు ప్రార్థించే ప్రవర్తగా అయ్యాడు. మరి మన ప్రార్థన ఎట్లా ఉంది? మన విజ్ఞాపన ఎట్లా ఉంది? విజ్ఞాపన అంటే మనకు పడదు. విజ్ఞాపన చేయటం అంటే మనం ప్రార్థనకు రాము. దేవుని సన్నిధిలో గడపవలసిన మనము ఎప్పటివరకు ప్రార్థించాలి అనే విషయాన్ని మనం మర్చిపోయాం. కానీ సమూయేలు చిన్నతనం నుండి ముసలివాడు అయ్యే వరకు తన యొక్క జీవితాన్ని అత్యాసక్తితో ప్రార్థించే ప్రవర్తగా ఎదిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం యొక్క విజ్ఞాపన ప్రార్థన ఎట్లా ఉండాలి? అత్యాసక్తితో మనం చేసేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ చూస్తూ ఉన్నా ఏమని? 23వ వచనంలో, నా మట్టుకు నేను మరి ఎక్కువ ఆసక్తితో.
మరి ఎక్కువ ఆసక్తి అంటే అత్యాసక్తి కలిగిన వాడు ఎవరు? సమూయేలు. సమూయేలు కూర్చొని ప్రార్థన చేయటమే సమూయేలు పని. అప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడేవాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడి తన యొక్క సమాధానం బయటికి చెప్పేవాడు. మరి మనమేం చేస్తా ఉన్నాం? బాప్తీసం తీసుకున్నాం, బలలో చేతులు వేస్తాం, ప్రతి ఆదివారం మనం వేస్తాం. చాలా గొప్ప విషయం మనం దేవుని సన్నిధిలో బలలో చేతులు వేయటం అంటే. ఇలాంటి ఎవరు చాలామంది వేయలేని స్థితిలో ఉన్నారు. అయితే ఇలాంటి సహవాసంలో మనం ఉండి మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం? దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడని. నేను శుక్రవారం రోజు పిల్లోడిని స్కూల్కి తీసుకెళ్తా ఉన్నా. ఒక వృద్ధుడు మన బ్రిడ్జి మీద అట్లా పడిపోయి ఉన్నాడు. 2 కాళ్ళు అట్లా వేసి, తన బట్టలు కూడా సరిగ్లేదు కింద. సరే నేను చూశాను, ఏం తాగి పడిపోయాడేమో అనుకున్నా. నేను చూసుకుంటా స్కూల్కి వెళ్ళాను. ఏది ఉదయం 9 గంటలకి. మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి ఒకటి చూసి ఆయన అంతే ఉన్నాడు. ఏంది ఆయన ఇంతే ఉన్నాడు, చనిపోయాడా అనుకున్నా. క్వశ్చన్ మార్కు. చచ్చిపోయాడేమో అనుకున్నా. సర్లే అట్లా అనుకోకూడదులే, తాగుంటాడులే అనుకున్నా. తర్వాత సాయంత్రం 4 గంటలకు వెళ్ళేటప్పుడు తీసుకురావడానికి పక్కన ఒక అతను రెస్పాండ్ అయ్యాడు. సహజంగా మనం పట్టించుకోంగా, అంటే యాక్చువల్గా నేను పట్టించుకోలేదు. ఒక అతను రెస్పాండ్ అయ్యి ఫోన్ చేస్తా ఉన్నాడు. ఏందో ఫోన్ చేస్తున్నాడు అనుకున్నా. వెళ్ళి వచ్చేవరకు ఆయన లేడు అనుకున్నప్పుడు చనిపోయాడు, తీసుకెళ్ళిపోయారని. చూడండి, మనిషి జీవితం చాలా చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో మనం ప్రార్థన చేయడానికి ఎంత సమయం మనం ఇస్తా ఉన్నాం? ప్రార్థన అంటే మనకేమొచ్చింది? నిద్ర వచ్చింది. నిద్ర పట్టని వాళ్ళకు కూడా నిద్ర వచ్చింది. ఏం చేస్తాం? ప్రార్థన చేయటం మొదలుపెట్టిన వెంటనే మనం నిద్రపోతాం. లేదంటే బైబిల్ తీసి చదవటం మొదలుపెట్టిన వెంటనే మనకు నిద్ర వచ్చేసింది. లేదంటే మనం కుటుంబ ప్రార్థన కూర్చున్న వెంటనే ఆవలింతలు వచ్చేస్తాయి. చూడండి, మన జీవితంలో అత్యాసక్తితో మనం ప్రార్థించేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. ఎవరైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తే ఎట్లా ప్రార్థన చేయాలి? సైలెంట్గా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన దేవుడు మన ప్రక్కనే ఉంటాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం చూద్దాం. మన దేవుడు ఎక్కడ ఉంటాడు? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 7వ వచనం. మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడును సమీపముగా ఉన్నాడు. చూడండి, మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ పరలోకం నుండి దిగివచ్చి మన పక్కనే ఉంటాడు. ఆయన ఎవరైనా వస్తారా? ఉదాహరణకి ఏదైనా మంచి పొజిషన్లో ఎవరైనా ఉన్నారనుకోండి, మనం వెళ్ళి దూరం నుండి పిలిస్తే అతను రాడు. మనం ఏం చేయాలి? అపాయింట్మెంట్ తీసుకోవాలి. అయ్యా పలానే వ్యక్తి వచ్చాడు అని అక్కడ చూపించాలి. ఆయన ఏమనాలి? ఎంతో బిజీగా ఉన్నట్టు అని చెప్తాడు. అయ్యా ఈరోజు కుదరదు, రేపు రమ్మన్నాడు. మళ్ళీ రేపు వెళ్ళాలి. అయ్యా అయ్యగారు లేరు, మళ్ళీ ఇంకొకసారి రావాలి. ఎన్నోసార్లు తిరుగుతాం ఒక కలెక్టర్ని కలవాలంటే, లేదంటే ఒక మంత్రిని కలవాలంటే. అయితే ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు మనం ప్రార్థన చేస్తే మన ప్రక్కనే ఉంటాడు. మరి దేవుడు మన ప్రక్కనే ఉండటం లేదంటే దానికి కారణం ఏంటి? మనం ప్రార్థన చేయట్లా. ఏదో నామకే వాస్తు అన్నట్టు ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో చెబుతూ ఉన్నాడు. ఏమని? మనము ఆయనకు మొర్ర పెట్టున్నప్పుడల్లా, మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే అన్నిసార్లు మన ప్రక్కనే ఉంటాడు ఆయన వచ్చి. మనం ప్రార్థన చేయటం మొదలుపెట్టిన వెంటనే మన మధ్యలో ఆయన సంచారం చేస్తూ ఉంటాడు. అయ్యో నా బిడ్డ నన్ను ఏం అడిగిద్ది, నా బిడ్డకి నేనేమి ఇవ్వాలి, ఆశీర్వాద దీవెనలు ఎట్లా కుమ్మరించాలని చెప్పి మన దేవుడు మన పక్కనే ఉండి ఎదురు చూసేవాడుగా. అందుకే అంటాడు ఇక్కడ, మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. ప్రపంచంలో ఎక్కువ మంది మారుతూ ఉన్నారు. ఎందుకు మారుతూ ఉన్నారు? పిచ్చోళ్ళై మారట్లా జనాలు. పిచ్చోళ్ళై దేవుని ప్రార్థన మన చర్చిల్లోకి రావట్లా. వారు మనసు మారి దేవుణ్ణి తెలుసుకున్నారు. దేవుని యొక్క కార్యం చేసాడు కాబట్టి వారు దేవుళ్ళలోనికి వస్తూ ఉన్నారు. చాలామంది తెలియక ఏమంటారంటే మత మార్పిడి చేస్తూ ఉన్నారు అని చెప్పి క్రైస్తవుల్ని కొడతా ఉన్నారు. ఎవరిని? పాస్టర్లను కానీ సువార్త చెప్పేవాళ్ళని కానీ. అయితే వాళ్ళు మత మార్పిడి చేయట్లా. వారు మారు మనసు పొంది దేవుళ్ళలోనికి వస్తూ ఉన్నారు. మన దేవుడు మనం ఎప్పుడు ప్రార్థన చేస్తే మన ప్రక్కన ఉండే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి.
ప్రార్థన చేస్తే దేవుడు మన యొక్క అవసరాలు తీర్చేవాడుగా. మరి ఎట్లా ప్రార్థన చేయాలి? మనం ప్రార్థన చేయాలి ఎట్లా? మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి? మరి చూడండి, పౌలు గారు చెప్తారు, కొన్ని నియమాలు చెప్తాడు పౌలు గారు. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక. ఎందుకంటే ప్రతిదానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఒకవేళ డాక్టర్ చదవాలంటే ఎంబీబీఎస్ చదవాల్సిందే, లాయర్ చదవాలంటే ఎల్ఎల్బి చదవాల్సిందే. మరి మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఎట్లా ఉండాలి? కొన్ని కండిషన్స్ మొదటి కొరింథీ రాసిన పత్రికలో మనకి చెప్తా ఉన్నారు 14వ అధ్యాయంలో. ఈ 14వ అధ్యాయాన్ని మీరు ఇంటి దగ్గర జాగ్రత్తగా చదవండి. ఈ లోకంలో మనుషులు ఎట్లా చేస్తూ ఉన్నారు, ఎన్ని రకాలుగా వారి యొక్క ప్రార్థన ఎట్లా ఉందో అనే విషయాల గురించి చెప్తా ఉన్నారు. అయితే మన యొక్క ప్రార్థన ఎట్లా ఉండాలంటే చూడండి, 32వ వచనం చదవండి. 32వ వచనంలో, మరియు ప్రవర్తల ఆత్మలు ప్రవర్తల స్వాధీనములో ఉన్నవి. ప్రవర్తల ఆత్మలు ప్రవర్తల స్వాధీనములో ఉన్నవి. మనం ప్రార్థించేటప్పుడు మనం ఎట్లా ప్రార్థించాలంటే మనం ఆధీనంలో ఉండి మనం ప్రార్థించేవారుగా ఉండాలి, కంట్రోల్లో ఉండాలి మనం. అందుకే ఈ మాట చెప్తా ఉన్నాడు, ఏమని? ప్రవర్తల ఆత్మలు ప్రవర్తల స్వాధీనంలో ఉన్నవి. రెండవదిగా చూడండి, 33వ వచనం చదవండి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానంకే కర్త గాని అల్లరికి కర్త కాదు. ప్రార్థన చేసేటప్పుడు సంఘంలో ప్రార్థన ఎట్లా ఉండాలి? సమాధానంగానే ఉండాలి, అల్లరి అనేది ఉండకూడదు. ఎక్కడైతే అల్లరి కలిగి ఉంటుందో ప్రార్థనలో, ఏదో రకరకాల సౌండ్లు పెట్టేసి, రకరకాలుగా వాయిద్యాలు పెట్టేసి, మనకు అర్థం కాని మాటలు చెప్తా, అదే ప్రార్థన అంటే తప్పు అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో ఏం చెప్తా ఉంది? దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాదు. తర్వాత చూడండి, 40వ వచనం చదవండి. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషతో మాట్లాడుట ఆటకం పరచుడు కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. ఎట్లా జరగాలి? మర్యాదగా ఉండాలి, క్రమాన్ని కలిగి ఉండాలి. అయితే ఒక డౌట్ వచ్చింది, ఏమని? అయ్యా, మరి అక్కడ భాషలతో మాట్లాడుట అనే మాట వాడుతూ ఉన్నారు కదా, మరి ఖచ్చితంగా ఉండాల్సిందే అని మనకు వచ్చింది కదా. చూడండి, 22వ వచనం చదవండి. 22వ వచనం, కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు. జాగ్రత్తగా చూడండి, అది నేను చెప్పే మాట కాదు. భాషలు విశ్వాసులకు కాదు. ఎవరికి భాషలు? చదవని తర్వాత చదవండి. అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ఎవరైనా నేను భాషలు మాట్లాడుతున్నాను అంటే వాళ్ళు అవిశ్వాసులని మనం అర్థం చేసుకోవాలి. ఇది యూట్యూబ్లో వెళ్తుంది, నాకు ఎలాంటి భయం లేదు. ఎందుకంటే నేను బైబిల్లో ఉన్న విషయాన్నే చెప్తా ఉన్నా. నాకు వేరే అట్లా చేసేవాళ్ళంటే నాకు ఎలాంటి కోపం లేదు. ఒకవేళ అనుకోవచ్చు, అవి ఏందయ్య నువ్వు విమర్శిస్తూ ఉంటావు అనుకుంటారు కొంతమంది. అది విమర్శ కాదు, దేవుని యొక్క వాక్యంలో ఉంది కాబట్టి చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు. ఎవరికి భాషలు? అవిశ్వాసులకు. అవిశ్వాసులకే సూచకమై ఉన్నది. మరి మనం అలాంటప్పుడు మనం మాట్లాడొచ్చా? అసలు భాష అంటే ఏంటి? ఒకవేళ నేను ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నాను, మనందరికీ తెలుగు వచ్చు, నేను ఇంగ్లీష్లో మాట్లాడాను అనుకోండి, అది భాష అంటే. ఒకవేళ నేను ఫ్రెంచ్లో మాట్లాడాను అనుకోండి, ఆ ఫ్రెంచ్ వాళ్ళకి తెలిసింది ఏమని? అయ్యా పలానా అతను ఫ్రెంచ్లో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయనకి ఆ ఫ్రెంచ్ అంటే రాదు. లేదంటే నేను గ్రీకులో మాట్లాడుతూ ఉన్నా, ఆ గ్రీకులో మాట్లాడినప్పుడు ఆ గ్రీక్ తెలిసిన అతనికి అర్థమైద్ది. మరి ఏం తెలియకుండా మనం అది ఏదో దేవదూతల భాషను కొత్త ఒక పేరు పెట్టేసి అవిశ్వాసులకు ఉన్న దాన్ని తీసుకొచ్చి విశ్వాసుల్లో పెట్టి సంఘంలో పెట్టి ఇదే క్రమం అంటే ఎట్లా వీలైద్ది? జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. ఎందుకంటే అపవాది వెలుగుదూత వేషంలో మన దగ్గరకు వచ్చేస్తుంది, దేవుని దగ్గరకు రానివ్వదు. కాబట్టి మనం
ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, క్రమంగా ఉండాలి. అందుకే చూడండి, మన యొక్క ఆత్మని, మన యొక్క శరీరాన్ని మనం స్వాధీనంలో పెట్టుకోవాలి. తర్వాత దేవుడి అల్లరికి కర్త కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సమస్తమును మర్యాదగా క్రమముగా జరిగేటట్లు మనం చూసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో భయం కలిగి ఉండాలి. భయం లేకుండా అనేక ఇక్కడ మీ దగ్గరకు వస్తే ఆరాధన చేయాలి, మళ్ళీ విజ్ఞాపన చేయాలి, ఈ తిప్పలన్నీ నాకెందుకు, నేను పక్కకి వెళ్ళిపోతానంటే అంతే, మన ఆశీర్వాదాలు కూడా పక్కకి వెళ్ళిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యపరంగా. మరి మనం పరలోకం వెళ్ళాలంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకొని ముందుకు సాగిపోవాలి. అందుకే చూడండి, మనం ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలని చూసాం. 3 విషయాలు ఇక్కడ మనకి 1 కొరింథీ పత్రికలో చెప్తా ఉన్నారు. సరే, మనం ప్రార్థన చేసేటప్పుడు రకరకాలుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనం ప్రార్థన ఎట్లా చేయాలి చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము ఒక 2 వచనాలు చూపించి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని మోకాళ్ళుని ప్రార్థన చేసేటప్పుడు మనం ఎట్లా ప్రార్థన చేయాలంటే ఖచ్చితంగా మోకాళ్ళతో మనం ప్రార్థన చేయాలి. మన కాళ్ళన్నీ బాగానే ఉండి మనం మోకాళ్ళతో ప్రార్థన చేయకపోతే, ఒకవేళ కాళ్ళు నొప్పులు లేదంటే ఏదన్నా అనారోగ్యమైన సమస్యలు ఉంటే ఓకే, ప్రాబ్లం లేదు, ఎట్లానో కుర్చీలో కూర్చొని ఎట్లాగో ప్రార్థన చేసుకోవచ్చు, నిలబడో ప్రార్థన చేసుకోవచ్చు. అంతా బాగుండి మనం మోకాళ్ళు వంచి ప్రార్థన చేయకుండా ఉన్నాం అనుకోండి, దాన్ని మనం ఏం చెప్పవచ్చు, అసహజమైన ప్రార్థన. మనం అట్లా ప్రార్థన చేయకూడదు. మనం ప్రార్థన చేసేటప్పుడు సహజంగా అంటే ఖచ్చితంగా మనం మోకాళ్ళుని మనం ప్రార్థించేవారుగా ఉండాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూసుకొని మనం ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక, ఎందుకంటే కొంతమంది అంటారు, అయ్యా నువ్వు పాత నిబంధనలు చూపించావు, అది తెలివితేటలు కలిగిన వాళ్ళు అంటారు. పాత నిబంధన కొట్టేసారని కొంతమంది చదవరు, కానీ కొత్త నిబంధనలో కూడా మోకాళ్ళతో ప్రార్థన చేసినట్లు మనం చూడగలం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. చూడండి, పౌలు గారే మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అపోస్తుడైన పౌలు గారు. మరి మన ప్రార్థన ఎట్లా ఉంటుంది? గర్వంతో చేస్తాం మనం ప్రార్థన. అన్నీ బాగుండి మోకాళ్ళు ఉంచలేము. మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడుగా. ఎంత గర్వం కలిగి మనం ప్రార్థన చేస్తామో. మనం దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థించేవారుగా ఉండాలి. ఎవరైతే మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో, అందుకంటున్నాడు అపోస్తలుడైన పౌలు, ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. అనుభవం మనం కలిగి ఉండాలి. మన జీవితంలో మనం ఎదిగేవారుగా ఉండాలి. అనుభవంతో మనం దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఏదో నేను వస్తున్నాను వెళ్తున్నానంటే ఉపయోగం లేదు. మన యొక్క ప్రార్థన ఎలాగ ఉండకూడదు అంటే అసహజంగా ఉండకూడదు. కొంతమంది పొనుకొనైనా ప్రార్థన చేయొచ్చు అంటారు మహానుభావులు. వాళ్ళు పొనుకొని ప్రార్థన చేస్తారంట. కొంతమంది నిలబడే వెళ్ళేటప్పుడైనా ప్రార్థన చేసేయచ్చు అంటారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే తెలిసిద్ది, ఎదురు బస్సు వస్తే అప్పుడు మనకు తెలిసిద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. చేయొచ్చు వెళ్ళేటప్పుడు, జస్ట్ అయ్యా నేను ప్రయాణం వెళ్తా ఉన్నాను, అయ్యా నన్ను కాపాడు అని చెప్పి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవటం అంతే. మన జీవితంలో ప్రార్థన చేసేటప్పుడు మనం మోకాళ్ళ ప్రార్థన కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు మోకాళ్ళను ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది భక్తులు ప్రార్థన చేసి, భక్సింగ్ గారు అంత వయసులో ముసలివాడు అయినప్పటికీ కూడా ఆయన అందరూ కుర్చీల్లో కూర్చుంటే ఆయన నడుచుకుంటూ వచ్చి మోకాళ్ళుని ప్రార్థన చేసి డయాస్ వాక్యం చెప్పాడు. ఆయన ఎప్పుడో పాత వీడియోలో నేను చూశాను. మనం మంచి కుర్చీ కావాలి, అక్కడ డయాస్ మీద మనకి పులిపేట మీద మంచి కుర్చీ కావాలి, మంచి హోందా కావాలి మనకి. చూడండి,
మన జీవితంలో ఎవరైతే ప్రార్థన కలిగి ఉంటారో, భగత్ సింగ్ గారికి ద బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆయన పేరు రాశారు. ఎందుకు? ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలు ఎవరు కట్టలా. ఎందుకు కట్టలేకపోయారు? ఆయన అంత ప్రార్థన చేశాడు. ప్రార్థన శక్తి ద్వారా ఆయన ఆ సంఘాన్ని నిలబెట్టిన వాడుగా ఉన్నాడు. గిన్నిస్ బుక్లో ఆయన ఎక్కగలిగాడు. మరి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన ప్రార్థన అసహజంగా ఉండకూడదు. మనం ప్రార్థన న్యాచురల్గా మనం ప్రార్థన చేయగలగాలి. కాబట్టి ఒక రాత్రికాల సమయంలో మనం అందరం కలిసి ఒకరి తర్వాత ఒకరు తల వంచి విజ్ఞాపన ప్రార్థన చేద్దాం.